హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండి. ఇది 11వ మోడల్ పేపర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. 125 బిట్స్తో మహామారథాన్ రివిజన్ అయితే జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎందుకు, టాపిక్లకు వెళ్ళిపోదాం. ఏ పదార్థాల యందు ధ్వని జనించదు మరియు ప్రయాణించజాలదు? ఇక్కడ చూడండి, ఆన్సర్ ఆప్షన్ 1 అండ్ 2 అంటే ఆన్సర్ ఆప్షన్ 4 1 అండ్ 2 అండి. శుద్ధమైన ప్లాస్టిక్ పదార్థాలు, రబ్బరు, వరిపట్టు వీటిలో ధ్వని ప్రయాణించదు మరియు ప్రయాణించజాలదు. రంపపట్టు, దూది, బట్టలు, థర్మోకోల్ వీటిలో కూడా ప్రయాణించదండి. సో ఆప్షన్ 4 1 అండ్ 2 అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. కంటి యందు గల కార్నియా అనే భాగం దెబ్బతినడం వల్ల ఏ దృష్టిలోపం ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అసమదృష్టి. కంటి లోపల ఉన్నటువంటి కార్నియా దెబ్బతినడం వల్ల అసమదృష్టి అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ బిట్ అండి. ప్రెషర్ కుక్కర్ వంట చేసే సమయాన్ని బాగా తగ్గిస్తుంది. ఎలా? ఆన్సర్ ఆప్షన్ 3 కుక్కర్ లోపల నీరు మరిగే స్థితి అధికం కావడం వల్ల. నెక్స్ట్ బిట్ అండి. అత్యుత్తమమైన అర్ధవాహక పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సిలికాన్. నెక్స్ట్ బిట్ అండి. సముద్ర పవనాలు ఏర్పడటానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉష్ణ సంవాహనం. నెక్స్ట్ బిట్ అండి. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. బార్మితిలో పాదరస మట్టం అకస్మాత్తుగా పడిపోవడం తుఫాను రాకుండా తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అదేవిధంగా బార్మితిలో పాదరస మట్టం నెమ్మదిగా తగ్గడం వాన రాకను సూచిస్తుంది. ఇది కూడా కరెక్టేనండి. విమానాలలో ఎత్తును కొలవడానికి అల్టీమీటర్ను ఉపయోగిస్తారు. ఇది కూడా చాలా కరెక్ట్ అండి. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో జడవాయువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 1 అండ్ 2 హీలియం, నియాన్, ఆర్గన్, క్రిప్టన్, జీనాన్, రేడన్. దీన్ని జడవాయువులు లేదా ఓ గ్రూప్ మూలకాలు అంటారండి. ఇది పీరియాడిక్ లాలో రైట్ సైడ్ ఉంటాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ బిట్. గంధకాన్ని రబ్బర్తో కలిపి వేడి చేయడాన్ని ఏమంటారు? గంధకాన్ని రబ్బర్తో కలిపి వేడి చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 వల్కనైజేషన్. నెక్స్ట్ బిట్ అండి. పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవన్నీ కూడా పరమాణువులో ఉన్నటువంటి ప్రాథమిక కణాలు అండి. ఈ క్రింది ఏ జడవాయువును హిడెన్ గ్యాస్ అని కూడా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 క్రిప్టాన్. నెక్స్ట్ అండి. టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేగు. పాము కరిస్తే మన శరీరంలో ప్రవేశించే లోహం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్సెనిక్. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. ఈ జాతీయ పోషకాహార సంస్థనే NIN అంటామండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పిండి పదార్థానికి అయోడిన్ ద్రావణం నీల రంగునిస్తుంది. అంటే పిండి పదార్థ పరీక్ష చేసినప్పుడు అయోడిన్ చేరుస్తాం కదండి, అప్పుడు నీల రంగులోకి వస్తుంది. పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లు కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలను జీర్ణం అవడం వల్ల గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా సరైనవేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కీళ్ళ దగ్గర యూరిక్ ఆమ్లం అధికం కావడం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 గౌట్స్.
జీవి చనిపోయిన తర్వాత దానిలో ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉత్పత్తి కాకపోవడం వల్ల యాక్టిన్, మయోసిన్ అనే ప్రోటీన్లు పనిచేయకుండా శరీరం గట్టిగా మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 రిగర్ మోర్టిన్. నెక్స్ట్ పెట్టండి, హెల్మింథిస్ జీవుల వల్ల కలిగే వ్యాధులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పైలేరియా, టినియాసిస్, ఆస్కారియాసిస్. వ్యాధులకు సంబంధించిన సరైన తేదీలను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రపంచ అంధుల దినోత్సవం బ్లైండ్ డే జనవరి 4. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. వరల్డ్ రెడ్ క్రాస్ డే మే 8. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డేస్ అండి. నెక్స్ట్ పెట్టండి, మొక్క యొక్క వయసు దేని ద్వారా కనుగొంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 వార్షిక వలయాలను లెక్కించడం ద్వారా. అంటే ఒక ట్రీని కట్ చేసినప్పుడు దాని యొక్క లోపల ఈ యొక్క కాండంలో, స్టెమ్లో ఈ యొక్క సర్కిల్స్ అనేవి ఏర్పడతాయండి. ఆ సర్కిల్స్ యొక్క గాఢత, తీవ్రత, దాని యొక్క లావు, సర్కిల్ యొక్క లావును బట్టి ఆ మొక్క యొక్క వయసును నిర్ధారిస్తారండి. జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 డైమండ్ జూబ్లీ 1973 ఎస్ భగవంతం అధ్యక్షన గుజరాత్లో జరిగింది. ఇది సరికాదు, ఇది సరికానిది. నేషనల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సత్యేష్ చక్రవర్తి. నెక్స్ట్ పెట్టండి, వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద ఒంటరి మహిళలకు, భర్త నుండి విడిపోయిన వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పింఛన్ అర్హత వయసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతకు పెంచింది? ఆన్సర్ ఆప్షన్ 4 50 ఏళ్లకు, 50 సంవత్సరాల వరకు ఈ వైఎస్ఆర్ పింఛను కానుక పథకం వాళ్ళకి దక్కుతుందండి. ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆఫ్రికాలోని మలావి. భారత్ నుండి 2030లోగా మలేరియా వ్యాధిని పారద్రోలుటకు ప్రారంభించిన మేరా ఇండియా కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అంతరిక్షంలో నాసా కనిపెట్టినటువంటి మొదటి అణువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హీలియం హైడ్రేట్. నెక్స్ట్ పెట్టండి, భారతదేశంలో అతి పురాతన సింధు నాగరికతకు సంబంధించి సరైన సమాధానాలను క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సింధులోయ నాగరికతలో ప్రథమంగా బయలుపడినటువంటి నగరం హరప్ప. సింధు నాగరికత త్రవ్వకాలను పర్యవేక్షించినది మార్షల్. సర్ జాన్ మార్షల్ హరప్పా నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరంగా అభివర్ణించాడు. ఇవన్నీ కూడా సరైన సమాధానాలేనండి. నెక్స్ట్ పెట్టండి, ఉత్తర భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పిప్రవహ. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాటిలో బౌద్ధ సంగీతాలు జరిగిన స్థలాన్ని అప్పటి అధ్యక్షులతో జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1 3 వస్తుందండి. ఏ 3 అంటే రాజగృహము మహాకశ్యపుడు, బి 4 వైశాలి వసుమిత్రుడు, వైశాలి సభాకమి, C1 కుందలవనము వసుమిత్రుడు, D2 కదండి పాటలీపుత్రము మొగలి పుట్టతిస్స. నెక్స్ట్ బిట్ చూద్దామండి,
గుప్త చక్రవర్తుల్లో ఎవరు నాణ్యాలపై వీణ వాయిస్తున్న రీతిలో చూపబడినారు? గుప్త చక్రవర్తులు అండి. ఆన్సర్ ఆప్షన్ 2 సముద్రగుప్తుడు. కవి రాజమార్గం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అమోఘవర్షుడు. నెక్స్ట్ పెట్టండి. వాడ గుర్తు గల నాణాలు వేయించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణి. మహావీరుని 11 మంది శిష్యులను ఏ విధంగా పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఘనాదారులు. ఈ క్రింది వాటిలో బౌద్ధ సాహిత్యంలోని త్రిపీటకాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. వినయ, సుత్త, అభిధమ్మ ఇవి త్రిపీటకాలు. రాజకీయంగా భారతదేశంపై క్రీస్తు శకం 1206 నాటికి ఢిల్లీ కేంద్రంగా ముస్లింల అధికారం నెలకొల్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ అండి. బాల్బన్ ప్రవేశపెట్టిన పారసీక సాంప్రదాయాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సిజ్దా, ఫైబోస్, నౌరోజీ ఇవన్నీ కూడా బాల్బన్ ప్రవేశపెట్టినటువంటి సాంప్రదాయాలు. నెక్స్ట్ అండి. అర్థశాస్త్రం ప్రకారం కంటక శోధనలు అంటే ఏమిటి? కంటక శోధనలు అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 క్రిమినల్ కోర్టులు. అర్థశాస్త్రం ప్రకారం కంటక శోధనలు అంటే క్రిమినల్ కోర్టులు. గుర్రాలపై రాజముద్రలను వేయు సాంప్రదాయం ధాగ్ను మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినది ఎవరు? గుర్రాలపై రాజముద్రలను వేయు సాంప్రదాయం ప్రవేశపెట్టినది ఆన్సర్ ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ పెట్టండి. సుల్తాన్ భూమి మీద భగవంతుడి నీడ జిలే ఇల్లాహి అని అభివర్ణించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? సుల్తాన్ అనేవారు భూమి మీద భగవంతుని నీడ అని అభివర్ణించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బాల్బన్. నెక్స్ట్ పెట్టండి. ధరలను నిర్ణయించి ధరల స్థిరీకరణతో మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ధరలను నిర్ణయించి ధరల స్థిరీకరణతో మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ పెట్టండి. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుకు పెట్టిన పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఖిజీరాబాద్. ఖిజీరాబాద్. నెక్స్ట్ పెట్టండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని సంస్కరణలను ప్రశంసించిన ఆధునిక చరిత్రకారులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అందరూ. నైజామీ, హబీబుల్లా, లేన్పూల్ వీళ్ళందరూ కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని సంస్కరణలను ప్రశంసించారు. కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని ఆఫ్రికా ఆగ్రానికి పేరు పెట్టిన వారు ఎవరు? కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని ఆఫ్రికా ఆగ్రానికి పేరు పెట్టిన వారు ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ జాన్. లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటు నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బేగం హజరత్ మహల్. బేగం హజరత్ మహల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారతదేశం నుండి తొలుత ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపిన వస్తువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నీలమందు. ఈ క్రింది ఏ విప్లవం స్ఫూర్తితో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో స్వేచ్ఛా వృక్షాన్ని నాటించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెంచ్ విప్లవం. ఇక్కడ చూడండి. ఈ టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో స్వేచ్ఛా వృక్షాన్ని నాటాడు. ఏ విప్లవం వల్ల అంటే ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తిగా ఇతను టిప్పు సుల్తాన్ నాటడం జరిగిందండి.
చంపారన్ సత్యాగ్రహం 1917లో చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగిందని కూడా మనకి ఇక్కడ బిట్ రావచ్చు. చంపారన్ సత్యాగ్రహం 1917లో పాల్గొన్న నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పై అందరూ. అంటే కృపాలాని, బాబు రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్ వీళ్ళందరూ కూడా ఆ యొక్క చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. రౌలత్ సత్యాగ్రహం ఫలితంగా జరిగిన ముఖ్య సంఘటన ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జలియన్ వాలాబాగ్ దురంతరం. నెక్స్ట్ పెట్టండి, సుభాష్ చంద్రబోస్కు రాజకీయ గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిఆర్ దాస్. సుభాష్ చంద్రబోస్కి సిఆర్ దాస్ రాజకీయ గురువు అండి. నెక్స్ట్ పెట్టండి, మొదటి రౌండ్ టేబుల్ సమావేశమునకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈ సమావేశం 1930 నుండి నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు డొనాల్డ్ అధ్యక్షన జరిగింది. ఇది సరైనదండి. అభినవ్ భారత్ సంస్థ స్థాపకుడు ఎవరు? అభినవ్ భారత్ సంస్థ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 విడి సావర్కర్. అభినవ్ భారత్ సావర్కర్. నెక్స్ట్ పెట్టండి, భారత్ పాకిస్తాన్కి మధ్య రైలు రోడ్డు మార్గాలు ఏ కనుమ ద్వారా కొనసాగుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 బోలాన్ కనుమ ద్వారా పాకిస్తాన్ ఇండియా మధ్య రైలు రోడ్డు మార్గాలు బోలాన్ కనుమ ద్వారా కొనసాగుతున్నాయి. పశ్చిమం నుండి తూర్పుకు హిమాచల్లో కనిపించే పర్వత శ్రేణుల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఫీర్ పంజేల్, దౌలధర్, నాగటెబ్బా, ముస్సోరి. ఇది చూడండి, ఇది పశ్చిమం నుండి తూర్పుకు హిమాచల్లో కనిపించే పర్వత శ్రేణుల సరైన క్రమం అండి. పీర్ పంజల్, దౌలధర్, నాగటెబ్బా, ముస్సోరి ఇది అన్నీనండి. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాటిని పరిశీలింపము. ప్రతిపాదన 1, ప్రతిపాదన ఏ, భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలతో పోలిస్తే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. కారణం రీజన్, నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంతో పోలిస్తే ఎక్కువ విస్తృతి గల అరేబియా సముద్రం మీదుగా కదులుతున్నాయి. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ నిజమైనదే. ఏకి ఆర్ సరైన వివరణ. అంటే ఇక్కడ ఈశాన్య ఋతుపవనాలతో పోలిస్తే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది అన్నది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. 2021 ఇండియన్ స్టేట్స్ ఫారెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్ర భూభాగంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 23.36%. 23.36%. నెక్స్ట్ బిట్ చూద్దామండి, బ్రహ్మపుత్ర నదికి మూలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మానస సరోవరం దగ్గర హిమానీ నదం. బ్రహ్మపుత్ర నదికి మూలం మానస సరోవరం దగ్గర హిమానీ నదం. నెక్స్ట్ బిట్ చూద్దామండి, ఈ క్రింది వాటిలో సరిగా లేనిది ఏది? ఈ క్రింది వాటిలో సరిగా లేనిది ఏది? ఇక మనం చూద్దామండి, ఆన్సర్ ఆప్షన్ 4 టెరాయి. అంటే ఇసుక నేలతో కూడిన మైదానాన్ని టెరాయి అనరు అండి. టెరాయి అంటే చిత్తడి నేలతో కూడినటువంటి మైదానాన్ని టెరాయి అంటారు. మరి బాబర్ అంటే హిమాలయ నదులతో నిక్షిప్తమైన గులకరాలతో కూడిన సచిత్ర మైదానాన్ని బాబర్ అంటారండి. అదేవిధంగా బంగార్ అంటే వండల నిక్షేపాలతో కూడిన ప్రాచీన మైదానాలని బంగార్ అంటారు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 రాంగ్గా ఉందండి. టెరాయి అంటే ఇసుక నేలతో కాదు, చిత్తడి నేలతో. నెక్స్ట్ బిట్ చూద్దామండి, ఓబ్రా అనున్నది. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ని ఓబ్రా అంటారు.
ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాజెక్ట్ని వాబ్రా అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారతదేశంలో ఏ జాతీయ పార్కు తేలియాడే వృక్ష సంపద ఫ్లోటింగ్ వెజిటేషన్కు ప్రసిద్ధం? ఏ జాతీయ పార్కు తేలియాడే వృక్ష సంపదకు ప్రసిద్ధము? ఆన్సర్ ఆప్షన్ 3 కైబుల్ లాంజావో కైబుల్ లాంజావో అనే జాతీయ పార్కు తేలియాడే వృక్ష సంపదకు ప్రసిద్ధము. నెక్స్ట్ పెట్టండి. కోటప్ప కొండ దొమ్మికును జరిగిన తేదీ ఏది? కోటప్ప కొండ దొమ్మికును జరిగిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1909 ఫిబ్రవరి 18వ తేదీ అండి కోటప్ప కొండ దొమ్మికును. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది కొండలలో వేటిని స్థానికంగా ఏనుగు మల్లమ్మ కొండలు అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 హర్సలీ కొండలనే ఏనుగు మల్లమ్మ కొండలు అని కూడా పిలుస్తారండి. ఏనుగు మల్లమ్మ కొండలు, హర్సలీ కొండలు. నెక్స్ట్ అండి. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇసుక రాయి గ్రాఫైట్. ఇది సరికాని జత అండి. మరి సెల్ అంటే స్లేట్ లేదా పలకరాయి, సున్నపరాయి అంటే పాలరాయి, గ్రానైట్ అంటే నీస్. సో ఇవన్నీ కూడా సరైనవేనండి. కానీ ఇసుక రాయి అంటే గ్రాఫైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 2021-22 సంవత్సరంలో భారత్కు అత్యధికంగా చమురు ఎగుమతి చేసిన దేశం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇరాక్ అండి. ఇరాక్ నుంచి చమురు ఎక్కువగా దిగుమతి చేసుకున్నాం మనం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విశాల భూభాగాలు సముద్రంలోనికి చొచ్చుకొని పోయినప్పుడు వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అఖాతం. విశాల భూభాగాలు సముద్రంలోనికి చొచ్చుకొని పోయినప్పుడు వాటిని అఖాతం అంటారండి. రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు? అడ్వకేట్ జనరల్ను ఆన్సర్ ఆప్షన్ 3 గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగపు మూలం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 భారత ప్రజలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాజ్యాంగపు 44వ ఆర్టికల్కు ఏ భావన ఆధారం? ఆన్సర్ ఆప్షన్ 3 నాగరిక సమాజంలో మతం వైయక్తిక శాసనం వేరువేరు. నాగరిక సమాజంలో మతం వైయక్తిక శాసనం వేరువేరు అనేది 44వ ఆర్టికల్ యొక్క భావన. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ 3 సి మాత్రమే సరైనది. భారత్ ఒక పాక్షిక సమాఖ్య. నెక్స్ట్ బిట్ చూద్దామండి. న్యాయ సమీక్ష సూత్రంగా రాజ్యాంగపు మౌలిక స్వరూప సిద్ధాంతం ఏది? న్యాయ సమీక్ష సూత్రంగా రాజ్యాంగపు మౌలిక స్వరూప సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 శాసనం ద్వారా ఏర్పాటైన విధాన నియమావళికి ఖచ్చితంగా అనుగుణంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో రాజ్యాంగ సభకు సంబంధించిన యూనియన్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించిందండి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 3 11 అండి. ప్రాథమిక విధులు 11. నెక్స్ట్ పెట్టండి. కార్యనిర్వాహక వర్గమును నియంత్రించడానికి పార్లమెంటు వద్ద ఉన్న సాధనములో లేనిదేది? ఆన్సర్ ఆప్షన్ 4 సభను బహిష్కరించుట. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ చట్టం మంత్రుల సంఖ్యను పరిమితం చేస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ 4 91వ రాజ్యాంగ సవరణ మంత్రుల సంఖ్యను పరిమితం చేస్తుంది. క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 చార్టర్ చట్టం 1833. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చిన చట్టమే చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వేతన వస్తు నమూనా రూపొందించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వకీలు మరియు బ్రహ్మానందం. వేతన వస్తు నమూనా రూపొందించినది. ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైసమ్ను ఎప్పుడు అమలు చేశారు? ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 1979లో ట్రైసమ్ను అమలు చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY పథకం యొక్క లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. రైతుల ఆదాయం స్థిరీకరించడం, వ్యవసాయ రంగానికి పరపతి ప్రవాహం కొనసాగించడం, సేవా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క లక్షణాలు. నెక్స్ట్ బిట్ అండి. భారత ప్రభుత్వ చట్టం 1919 గురించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ 3 ఈ చట్టం ద్వారా ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఇది సరైనది కాదు. మరి 1919 చట్టము మాన్చెమ్ చేమ్స్వర్డ్ సంస్కరణలు అంటారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అంటే డయార్కీని ప్రవేశపెట్టారు. ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. దీన్ని ఆగస్టు డిక్లరేషన్ అంటారు. ఇవన్నీ సరిపోయాయి, కానీ ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది 1919 కాదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 1వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్ బిట్ చూద్దామండి. డిజిటల్ మాధ్యమాల ద్వారా చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వటాన్ని ఎస్ఎంబి సౌదీ ఉత్సవ్ చొరవను ఇటీవల ఏ ప్లాట్ఫామ్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 వాట్సాప్. వాట్సాప్లో కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారా చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడాన్ని ఈ వాట్సాప్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది. ఐటీ రంగం మరియు పర్యాటక రంగం మధ్య సహకారంతో ఏ రాష్ట్రం బీచ్ విజిల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 గోవా. బీచ్ విజిల్ యాప్ను ప్రారంభించింది గోవా. ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా పెరగడానికి కొన్ని సందర్భాలలో ఆధార ప్రభావం బేస్ ఎఫెక్ట్ కారణమని పేర్కొంటారు. ఈ ఆధార ప్రభావం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ద్రవ్యోల్బణం రేటు మీద గత సంవత్సరంలోని ధరల స్థాయిల ప్రభావం. నెక్స్ట్ పెట్టండి. ఆర్థిక వృద్ధి సాధారణంగా క్రింది వాటిలో దేనితో జతపడి ఉంటుంది? ఆర్థిక వృద్ధి అండి. ఆర్థిక వృద్ధి అనేది ఆన్సర్ ఆప్షన్ 2 ద్రవ్యోల్బణం మీద ఆధారపడి జతబడి ఉంటుందండి. ఆర్థిక వృద్ధి సాధారణంగా ద్రవ్యోల్బణంతో జతబడి ఉంటుంది. నెక్స్ట్ పెట్టండి. 2011 జనగణన ప్రకారం పట్టణాల్లో నివసించే జనాభా భారతదేశంలో ఎంత శాతం? పట్టణాల్లో నివసించే జనాభా భారతదేశంలో ఎంత శాతం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 31.36% అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పనికి ఆహార పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 5వ పంచవర్ష ప్రణాళికలో పనికి ఆహార పథకాన్ని ప్రారంభించారు. కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఏ తేదీని GST దినోత్సవంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 1 జూలై 1 GST డే. జూలై 1 GST డే. 2021-22 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం దేశ GDPలో వ్యవసాయ రంగం వాటా ఎంత శాతంగా ఉంది?
ఆన్సర్ ఆప్షన్ 2 18.8%. 2021-22లో మొదటి ముందస్తు అంచనాల ప్రకారం దేశ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 18.8%గా ఉంది. లిప్సంట్రీ ఎన్ఎల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్న మొదట దక్షిణాసియా వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మెరీనా తబుస్సం. లిస్బన్ ట్రియన్నోల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మెరీనా తబుస్సం. నెక్స్ట్ బిట్ అండి, ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2021 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అవయవాలను దానం చేసి ప్రాణాలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేద్దాము. ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2022 యొక్క థీమ్ అండి. నెక్స్ట్ బిట్ అండి, దేశంలోనే మొదటిసారి నిమోకోనియోసిస్ అనే వ్యాధి గుర్తింపు, ముందస్తు జాగ్రత్త, నియంత్రణ, పునరావాసంపై విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రాజస్థాన్. దేశంలోనే మొదటిసారి నిమోకోనియోసిస్ అనే వ్యాధి గుర్తింపు, ముందస్తు జాగ్రత్త, నియంత్రణ, పునరావాసంపై విధానాన్ని ప్రకటించినటువంటి రాష్ట్రమే రాజస్థాన్. 14వ వరల్డ్ స్పేస్ కాంగ్రెస్ 2023 ఫిబ్రవరి 16 నుండి 18 వరకు ఏ రాష్ట్రంలోని సిడ్కో ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్రలో యొక్క సమావేశం అయితే ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జరుగుతుందండి. 14వ వరల్డ్ స్పేస్ కాంగ్రెస్ ఇక్కడ జరుగుతుందండి, ఇక్కడ మహారాష్ట్రలో అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి, అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మే 3. పత్రికా స్వేచ్ఛ మే 3. నెక్స్ట్ బిట్ అండి, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్యాప్సీ అధ్యక్షుడిగా 2022-23 సంవత్సరానికి గాను ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 కరుణేంద్ర ఎస్ జాస్తి. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే ప్యాప్సీ అధ్యక్షుడిగా కరుణేంద్ర ఎస్ జాస్తి ఎన్నికయ్యారు. నెక్స్ట్ బిట్ అండి, సాగా 220 కంప్యూటర్ను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్రో. నెక్స్ట్ బిట్ అండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఎర్ర నేలలు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎర్ర నేలలు విస్తరించి ఉన్నాయి. పిఠాపురం, బొబ్బిలి, జగ్గయ్యపేటలు దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 2 సంగీత పరికరాలకు పిఠాపురం, బొబ్బిలి, జగ్గయ్యపేటలు ప్రసిద్ధి. నెక్స్ట్ పెట్టండి, రాజులు బిరుదులు ఇక్కడ చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కుమారగుప్తుడు మహేంద్రాదిత్య, స్కందగుప్తుడు విక్రమాదిత్యుడు, మొదటి చంద్రగుప్తుడు మహారాజాదిరాజా, హాలుడు కవివత్సలుడు ఇవన్నీ కూడా రాజులు బిరుదులు అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనం అయినది అని భావించినది ఎవరు? ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనం అయినది అని భావించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సర్ మార్టిమం వేలర్. నెక్స్ట్ బిట్ అంటే భారత్లో తయారైన ప్రపంచంలోనే మొట్టమొదటి ద్రవ ప్రతిబింబం కలిగిన అంతర్జాతీయ ద్రవ ప్రతిబింబ టెలిస్కోప్ను ఏ పరిశోధనాశాలలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 దేవస్థల్ పరిశోధనాశాల. దేవస్థల్ ద్రవ ప్రతిబింబం కలిగినటువంటి అంతర్జాతీయ ద్రవ ప్రతిబింబ టెలిస్కోప్ను దేవస్థల పరిశోధనాశాలలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పెట్టండి, షెడ్యూల్ కులాలను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? షెడ్యూల్ కులాలను నిర్ణయించే అధికారం
ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్రపతికి ఉందండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఆన్సర్ ఆప్షన్ 1 మహారాష్ట్రలో ఉందండి. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ బిట్ అండి. గవర్నర్ నౌ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన 2వ ఇండియా పోలీస్ వర్చువల్ సమ్మిట్లో విశాఖ దిశ కౌన్సిలింగ్ కేంద్రానికి ఎన్నో స్థానం దక్కింది? ఆన్సర్ ఆప్షన్ 2 2వ స్థానం దక్కింది. గవర్నర్ నౌ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి 2వ ఇండియా పోలీస్ వర్చువల్ సమ్మిట్లో విశాఖ దిశ కౌన్సిలింగ్ కేంద్రానికి 2వ స్థానం దక్కిందండి. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరైనా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 కళ్యాణ్ చౌబే. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఏ పర్షియన్ గల్ఫ్ దేశం మొదటిసారి అండర్ వాటర్ మిలిటరీ మ్యూజియాన్ని ప్రారంభించింది? అండర్ వాటర్ మిలిటరీ మ్యూజియాన్ని ప్రారంభించారు ఏ పర్షియన్ గల్ఫ్ దేశం? ఆన్సర్ ఆప్షన్ 3 జోర్డాన్. అండర్ వాటర్ మిలిటరీ మ్యూజియం జోర్డాన్. నెక్స్ట్ బిట్ అండి. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం నియమించిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఆంజనేయ రెడ్డి కమిటీ. నెక్స్ట్ బిట్ అండి. విశాఖపట్నం తీరంలో 2022 సెప్టెంబర్లో భారత్ జపాన్ దేశాలు ఎన్నో విడత మ్యారిటైమ్ విన్యాసాలు 2022 జిమాక్స్ ఎన్నో విడత జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 4 6వ విడత. విశాఖ తీరంలో భారత్ జపాన్ మధ్య 6వ విడత విన్యాసాలు జిమాక్స్ విన్యాసాలు 2022లో సెప్టెంబర్లో జరిగాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత 8వ ప్రధాని చంద్రశేఖర్ రాజకీయ జీవితాన్ని అక్షరబద్ధం చేస్తూ రాసినటువంటి చంద్రశేఖర్ ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్ రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 హరివంశ్ రవిదత్ బాజ్పాయ్. వీళ్ళిద్దరూ కూడా చంద్రశేఖర్ రాజకీయ జీవితాన్ని చంద్రశేఖర్ ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించారండి. నెక్స్ట్ బిట్ అండి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఏ జిల్లాలో ఉంది? ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 తూర్పుగోదావరి. నెక్స్ట్ బిట్ అండి. 2022 జూలై 15న హుగ్లీ నదిలో భారత నౌకాదళానికి చెందిన దువ్వనగిరి అనే స్టెల్త్ యుద్ధ నౌకని ఎవరు ప్రారంభించారు? స్టెల్త్ యుద్ధ నౌకను ఆన్సర్ ఆప్షన్ 1 రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారండి. నెక్స్ట్ బిట్ అండి. ఏ రాష్ట్రం యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించి ట్రాక్టర్లు మరియు కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీకి ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. 65వ ఫిల్మ్ఫేర్ అవార్డు 2022లో ఎవరు ఉత్తమ నటుడి అవార్డుని గెలుచుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డులో? ఆన్సర్ ఆప్షన్ 3 రణ్వీర్ సింగ్. నెక్స్ట్ బిట్ అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో మిషన్ లైఫ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడో జరుపుకుంటారు? ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మార్చ్ 15. ప్రధానమంత్రి ఇటీవల ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 గుజరాత్లో ప్రారంభించారు. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏ సరస్సు సైబీరియన్ క్రేన్కు ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 1 కొల్లేరు సరస్సు సైబీరియన్ క్రేన్కు
కొంగకు ప్రసిద్ధి, సైబేరియన్ కొంగకు ప్రసిద్ధి అన్నాడు. క్రేన్ అంటే కొంగ, సైబేరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందింది కొల్లేరు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 భట్టిప్రోలులో ఉందండి. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం భట్టిప్రోలులో కలదు. నెక్స్ట్ బిట్ కొండముది శాసనం ప్రకారం బృహత్పలాయనుల రాజధాని ఏది? బృహత్పలాయనుల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కోడూరు. కొండమూది శాసనం ప్రకారం బృహత్పలాయనుల రాజధాని కోడూరు. నెక్స్ట్ బిట్ అండి. సంస్కృతం ప్రాకృత పదాలు కలిగిన ఆనంద గోత్రికలో శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మట్టిపాడు శాసనం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పంచారామాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? పంచారామాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి చాళుక్య భీముడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తెలుగు భాషకు అధికార ప్రతిపత్తిని కల్పించిన వారు ఎవరు? తెలుగు భాషకు అధికార ప్రతిపత్తిని కల్పించిన వారు ఆన్సర్ ఆప్షన్ 1 రేనాటి చోళలు. నెక్స్ట్ బిట్ అండి. గణపతి దేవునికి ఏ శాసనంలో సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 మందెన. విజయనగర సామ్రాజ్యంలో బెచ్చగాళ్ళు వేశ్యలపై విధించిన పన్నును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఘనాచారి పన్ను. నెక్స్ట్ బిట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవికాలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నెల్లూరు. రెంటచింతల్లో ఎక్కువ నమోదవుతుంది, విజయవాడ కడపలో కూడా. కానీ నెల్లూరులో ఎక్కువ ఉష్ణోగ్రత అయితే నమోదు అవ్వదు, బికాజ్ సీసోర్ ఏరియా కాబట్టి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కోకా సుబ్బారావు గారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తూర్పు కనుమలు ఏ రకమైన శిలలతో ఏర్పడినవి? తూర్పు కనుమలు ఏ రకమైన శిలలతో ఏర్పడినవి? ఆన్సర్ ఆప్షన్ 4 2 and 3 కొండలైట్, చార్నోలైట్. ఈ 2 శిలలతో ఏర్పడినవే తూర్పు కనుమలు. మరి లాస్ట్ బిట్ చూద్దామండి. కలపతో ప్రత్యేకంగా తయారు చేసబడినటువంటి బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ 1 ఏటుకొప్పాక. మరి వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.